పేరెంట్స్ అందరికీ లైఫ్ లాంగ్ ఉపయోగపడే విధంగా ఒక బెస్ట్ ఇన్పుట్ ఇస్తారు. ఒక స్ట్రాంగ్ పేరెంట్స్గా తయారవన్న స్టేబుల్ చిల్డ్రన్ అంటే పిల్లలు కూడా చాలా అద్భుతంగా స్థితప్రజ్ఞతతో పెరగాలంటే మీరు చేయాల్సిన 9 అనే నెంబర్తో విషయాలు. పిల్లలకి ఒక సేఫ్ హెల్తీగా ఉండే 9 మీనింగ్ఫుల్ టచెస్. పిల్లలతో గడిపే ఆ 9 నిమిషాలు చాలా చాలా ఇంపార్టెంట్. రోజుకి 9 నిమిషాలు హెల్తీగా పిల్లలతో గడపండి. పేరెంట్స్ అందరికీ లైఫ్ లాంగ్ ఉపయోగపడే విధంగా ఒక బెస్ట్ ఇన్పుట్ ఇస్తాడు. మేక్ టైమ్ ఫర్ 9. ఈ రోజు నుంచి పిల్లలతో బాగా కనెక్ట్ అవ్వడానికి ఈ 9 అనే నెంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి సార్ 9 ఏంటి? ఎస్, డాక్టర్ జాక్ అనే న్యూరో సైంటిస్ట్ రీసెర్చ్ చేసి మరి పేరెంట్స్ ఒక స్ట్రాంగ్ పేరెంట్స్గా తయారవన్న స్టేబుల్ చిల్డ్రన్ అంటే పిల్లలు కూడా చాలా అద్భుతంగా స్థితప్రజ్ఞతతో పెరగాలంటే మీరు చేయాల్సిన 9 అనే నెంబర్తో విషయాలు ఈరోజు మీకు తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఫస్ట్, ఇదే 9ని నేను 3 కేటగిరీస్ చేశాను. ఫస్ట్ 9 కేటగిరీ ఏంటంటే పిల్లలకి ఒక సేఫ్ హెల్తీగా ఉండే 9 టచెస్, 9 మీనింగ్ఫుల్ టచెస్ అంటారు. 9 మీనింగ్ఫుల్ టచెస్. రోజులో కనీసం పిల్లల్ని ఒక 9 సార్లు కనీసం మీరు టచ్ చేయాలి. సేఫ్గా హెల్తీగా టచెస్ ఉండాలి. ఎందుకు సార్ టచ్ అంటే, మీరు మామూలుగా చూడండి, కరోనా టైంలో చాలా వరకు ఆ టచ్, ఆ బాండింగ్ లేకే చాలా మంది, అంతకుముందు మనందరికీ ఎంత తెలుగు వాళ్ళ కల్చర్ ఇదైనా మనం చాలా రోజుల తర్వాత కలిస్తే ఒకసారి ఇలా హక్ చేసుకుంటాం. ఆ ఫ్రెండ్స్ మధ్య కానీ, లేకుంటే బంధువుల మధ్య కానీ, పిల్లలతో కానీ, మీరు చాలా వీడియోస్లో కూడా ఈ మధ్య చూడండి, లాంగ్ డిస్టెన్స్లో ఉండి లేకుంటే ఎక్కువ రోజుల తర్వాత కలిస్తే దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని ఏ మామ ఎలా ఉన్నావు అని చెప్పి మాట్లాడుతుంటే ఆ బాండింగ్ వేరుగుంటుంది. పిల్లలు కూడా అదే టచ్ని కోరుకుంటారు. చిన్నప్పుడు బిడ్డ ఏడుస్తూ ఉంటే తల్లి ఒక్కసారిగా హక్ చేసుకోగానే బిడ్డ ఏడుపు ఆపేస్తాడు. ఎందుకంటే ఆ లోపల ఫిజికల్ బాండింగ్తో కూడిన ఆ టచ్ వాళ్ళకి ఎక్కడో హార్ట్లో కనెక్ట్ అయ్యి వాళ్ళకి క్రయింగ్ ఆపేసి వాళ్ళు చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు. అట్ ద సేమ్ టైం గ్రోయింగ్ స్టేజ్లో కూడా పిల్లలతో మీరు ఒక హెల్తీ టచ్ మీరు మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు అనుకోండి, మీరు ఇంటికి రాగానే ఒకసారి హక్ చేసుకొని కిస్ చేస్తారు. ఇంకొద్దిగా పెద్ద అయ్యే కొద్ది కావాలంటే బెటా చాలా బాగా చేసావు అప్రిషియేట్ చేయండి. ఇంకా ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు షోల్డర్ మీద చేసి అలా నడుచుకుంటూ వెళ్ళండి. ఇంకా మాట్లాడితే బాడీ మసాజ్ చేస్తూ, లైక్ షోల్డర్ మసాజ్ చేస్తూ, నాన్న స్ట్రెస్గా ఉందో ఒకసారి ఆయిల్ పెడతారా అని చెప్పి జస్ట్ ఇలా హెడ్ మసాజ్ చేస్తూ, అంటే పిల్లలు ఎదిగే కొద్దీ మీనింగ్ఫుల్గా సేఫ్గా టచ్ చేయండి. ఒకవేళ బటన్ పెడుతున్నప్పుడు కానీ నాన్న కఫ్స్ పెడతారా, షూ వేస్తారా అని చెప్పి కాల్ తీసుకొని షూ వేయడం కానీ, ఇలా వీలైనంత వరకు 9 మీనింగ్ఫుల్ టచెస్ అవి కనుక మీరు చేస్తూ ఉంటే పిల్లలతో మీ బాండింగ్ బాగా కనెక్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీలో ఎంతమంది నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి, ఉదయాన్నే లేచేటప్పుడు ఒకవేళ ప్లెజెంట్ మైండ్తో లేస్తే ఆ రోజంతా కొద్దిగా యాక్టివ్గా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అలా ఎవడన్నా వచ్చి రే ఎన్నిసార్లు పడుకుంటే బుద్ధి లేదు నీకు అనగానే స్టార్ట్ అయిందా, పురాణం స్టార్ట్ అయిందా, కానీ ఇంకెందుకని చెప్పి మైండ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. అందుకే ఈ రోజు నుంచి 9 minutes ఆఫ్ స్పెండింగ్ టైం విత్ యువర్ కిడ్. పిల్లలతో గడిపే ఆ 9 నిమిషాలు చాలా చాలా ఇంపార్టెంట్. రోజుకి 9 నిమిషాలు హెల్తీగా పిల్లలతో గడపండి. సార్ ఆ 9 నిమిషాలు ఎలా గడపాలి? ఇది చాలా రీసెర్చ్ చాలా మంది మీకు తెలియజేసుకుంటున్నారు. అయినా కూడా ఈ 9 ఫార్ములాలు సెకండ్ పాయింట్ నేను చెప్తున్నాను. ఆ 9 ఏంటంటే, ఫస్ట్ 3 minutes, ఫస్ట్ 3 నిమిషాలు పిల్లలు ఉదయాన్నే లేచేటప్పుడు చాలా మంది ఆ క్యాస్ట్ ఎలా అంటే వాడు నిద్ర లేవకుండా 24 గంటలు వాడు ఎలా ఉంటాడు తెలుసా? అబ్బా ఉదయం స్టార్ట్ అయిందా ఏంటిదని మదర్ కూడా ఇంక ఇరిటేట్ అయిపోతారు. ఎన్నిసార్లు చెప్పిన వీళ్ళు లేవట్లేదు, ఎన్నిసార్లు చెప్పిన వీళ్ళు లేవట్లేదు అని చెప్పి ఇరిటేట్ అయిపోతూ వాడిని అరుస్తూ ఉంటే అక్కడ డిస్కనెక్ట్ అయిపోతుంటారు. దయచేసి ఆ స్టార్టింగ్ 3 minutes మాత్రం మీరు ఎంత హడావిడిగా ఉన్నా, స్కూల్కి లేట్ అవుతున్నా, ఏం చేస్తున్నా, ఆ స్టార్టింగ్ 3 minutes మాత్రం ఒక్కసారి పక్కన కూర్చొని జస్ట్ యాజ్ అ ప్లెజెంట్ టచ్ చాలా బ్యూటిఫుల్గా వీలైనంత బేటా గుడ్ మార్నింగ్, యా నన్ను ఎలా ఉన్నావు, గుడ్ మార్నింగ్, లెట్స్ స్టార్ట్ అవర్ డే అన్నట్టుగా ఎంత వీలైతే అంత ప్లెజెంట్ మైండ్తో పిల్లాడి యొక్క బ్రెయిన్ యాక్టివేట్ చేయండి. ప్లెజెంట్ మైండ్, ప్లెజెంట్ టోన్తో. చాలామంది ఏం చేస్తారంటే ఇంకా పాపం మదర్ కూడా అటు క్యారేజెస్ పెట్టాలి, లేకుంటే పిల్లలు రెడీ చేయాలి, స్కూల్ టైం అయిపోతుంది, ఇవన్నీ హడావిడి ఉంటుంది. కానీ ఆ టైంలో కనుక మీరు ఆ స్టార్టింగ్ 3 minutes కనుక బ్రెయిన్కి డిఫరెంట్గా డేని స్టార్ట్ చేసే విధంగా మీ ఇరిటేషనో మీ యాంగర్తోనే చేస్తూ ఉన్నారంటే అది ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య బాండింగ్ మీద ఎఫెక్ట్ అవుతుంటుంది. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ 3 minutes మాత్రం మీరు పిల్లల్ని నిద్ర లేపేటప్పుడు ఎంత బాగా కనెక్ట్ అవుతుందో అది చాలా ఇంపార్టెంట్. సెకండ్ది, లాంగ్ టైం అయ్యాక అంటే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక కానీ
సాయంత్రం మీరు ఆఫీస్ నుంచి వచ్చాక కానీ లేదా మీరు వర్క్ నుంచి వచ్చాక కానీ పిల్లల్ని ఒక్కసారి 3 minutes కూర్చొని జస్ట్ అలా అని చెప్పి ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, హోంవర్క్ ఏమి ఇచ్చారు, ఇలాంటివి కాకుండా హే లెట్స్ హ్యావ్ ఎ హెల్దీ కాన్వర్సేషన్ అని చెప్పి ఆ 3 minutes కలిసిన తర్వాత ఒక్కసారి వీలైతే హక్ చేసుకోవడం కానీ, లేదా ఆ 3 minutes కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది తెలుసా, హే ఈరోజు మీ క్లాస్లో నాటీ థింగ్స్ ఎవరు చేశారు, ఈరోజు మీ క్లాస్లో జోక్స్ వేసిన వ్యక్తులు ఎవరు, ఈరోజు ఏదైనా క్లాస్లో సంథింగ్ రొటీన్ కాకుండా ఏదైనా ఎక్సైటింగ్ ఏమైనా జరిగిందా, అలా కాన్వర్సేషన్ పెట్టండి. ఆ 3 minutes మీరు ఎంత బాగా అతని మైండ్ని, డిస్టర్బ్ అయిన మైండ్ని, లేకుంటే స్కూల్ నుంచి ఒక వాతావరణంలో వచ్చి అది ప్లెజెంట్గా ఉందా, హెక్టిక్గా ఉందా, ఇరిటేటింగ్గా ఉందా, దాని నుంచి బయటికి తీసుకురావాలంటే మీరు ఎంత బాగా కనెక్ట్ చేస్తున్నారు. చాలామంది రాగానే ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, టీచర్ ఏం చెప్పారు అనగానే అక్కడ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, ఇక్కడ సెకండ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనే విధంగా వాళ్ళు చూస్తూ ఉంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు చేయాల్సింది ఆ సెకండ్ 3 minutes మాత్రం చాలా హెల్దీ కాన్వర్జేషన్, ఫ్రెండ్లీగా ఉండే విధంగా ప్లాన్ చేయండి. లాస్ట్ 3 minutes చాలా చాలా ముఖ్యమేంటి తెలుసా, రాత్రిపూట పడుకునే ముందు మేబీ మీకు అక్కడ కిచెన్లో కొన్ని వర్క్స్ ఉండొచ్చు, డాడీకి ఆఫీస్లో వర్క్ ఉండొచ్చు, కానీ పడుకునే ముందు మాత్రం పిల్లలతో, ఎందుకంటే బ్రెయిన్ నిద్రపోయేటప్పుడు, అంటే మనం నిద్రపోయేటప్పుడు బ్రెయిన్లో లాస్ట్ ఏదైతే పిక్చర్ రిజిస్టర్ అవుతుందో వాళ్ళతో ఎక్కువ బాండింగ్, అసోసియేషన్ బాగుంటుంది. అందుకే ఇంతకుముందు రోజుల్లో మనం కథలు వినేవాళ్ళం. రాత్రిపూట పడుకునే ముందు అమ్మమ్మ తాతయ్యల కథలు ఎందుకు చెప్పేవాళ్ళంటే పడుకున్నాక మన సబ్ కాన్షియస్ మైండ్లో ఆ పిక్చర్స్ కానీ ఆ కథల యొక్క ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. అలాగే రాత్రి పడుకునే ముందు బ్రెయిన్కి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్, నాన్న ఈరోజు ఒక ప్లెజెంట్ డే, లెట్స్ హ్యావ్ ఎ హెల్దీ స్లీప్, హ్యాపీగా పడుకో, తర్వాత ఏదైనా ఉంటే మనం రేపు మాట్లాడుకుందాం అని చెప్పి ఒక లవ్ బాండింగ్తో ఉండే ఎన్వైర్న్మెంట్తో అతనికి కనెక్ట్ చేస్తూ పడుకోబెడితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఫస్ట్ 3 minutes ఉదయం లేచేటప్పుడు, సెకండ్ 3 minutes అతను స్కూల్ నుంచి కానీ మీరు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మీరు ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు, నెక్స్ట్ 3 minutes మాత్రం పడుకునే ముందు. దిస్ ఈస్ సెకండ్ 9 minutes. ఫస్ట్ 9 minutes నేను చెప్పింది మీరు ఎంత బాగా వాళ్ళని టచ్ చేస్తున్నారు, సెకండ్ 9 minutes ఎంత బాగా వాళ్ళతో టైం, క్వాలిటీ టైం ఇస్తున్నారు, థర్డ్ 9 minutes విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కాన్వర్జేషన్. 9 minute కాన్వర్జేషన్, 9 నిమిషాల డిస్కషన్, 9 నిమిషాల ఫ్రెండ్లీ డిస్కషన్ ఎలా చెయ్యాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం చాలా రీసెర్చ్ చెప్పింది. నెక్స్ట్ 9 minutes ఎలా చెయ్యొచ్చు. ఈ 9 minutes కాన్వర్జేషన్ ఏంటంటే, హే మనం నెక్స్ట్ టైం తిరుపతి ప్లాన్ చేస్తున్నాం కదా, ఎలా ప్లాన్ చేస్తే బాగుంటుంది ఒకసారి నువ్వు చెప్ప, ఎలా ప్లాన్ చేస్తే బాగుంటుంది నువ్వు చెప్ప. ఇప్పుడు నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే 9 minute కాన్వర్జేషన్లో మళ్ళీ వచ్చి రేపు ఎన్ని గంటలకు లేస్తావు, లేకుంటే వర్క్ ఏం చేస్తావు, రేపు హోంవర్క్ ఏంటి, స్టడీ ఏంటి, ఇలాంటివి కాకుండా జనరల్ డిస్కషన్లో అతను ఎంతూజియాస్టిక్గా, అతను ఒక ఇంట్రెస్ట్తో పార్టిసిపేట్ చేసే విధంగా మీరు కనుక చేయగలిగితే పిల్లలు మీకు బాగా కనెక్ట్ అవుతారు. నెక్స్ట్ 9 minute కాన్వర్జేషన్, పిల్లలతో మీరు సంభాషించే విధానం ఎలా ఉంది, ఎటువంటి విషయాల్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా నీకు తెలిసి యుద్ధం జరుగుతుంది కదా ఇప్పుడు పాలస్తీన్కి వీళ్ళకి, ఆ యుద్ధం జరగడం మంచిదంటో జరగకుండా ఉండే మంచిదా, ఎవరు నష్టపోతున్నారు, లెట్స్ హ్యావ్ ఎ ఓపెన్ డిస్కషన్. అలాంటివి జనరల్ కాన్వర్జేషన్. మొన్న వరల్డ్ కప్ మ్యాచ్లో ఏ స్టెప్స్ డిఫరెంట్గా తీసుకోవాలంటే బాగుండేది అని, పొలిటికల్ కానీ ఏవైనా సరే ఒక డిఫరెంట్ కాన్వర్జేషన్, ఓపెన్ ఎండెడ్ కాన్వర్జేషన్. ఓపెన్ ఎండెడ్ అంటే అదేదో రెస్ట్రిక్ట్ చేసి ఎస్ ఆర్ నో అనే క్వశ్చన్స్ కాకుండా అతని థాట్ ప్రాసెస్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే విధంగా, అతని ఆలోచన విధానం మీకు వ్యక్తపరిచే విధంగా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగండి, పిల్లలు మీతో బాగా కనెక్ట్ అవుతారు. ఫస్ట్ 9 minutes టచ్, సెకండ్ 9 minutes టైం, మూడో 9 నిమిషాలు మీరు ఎటువంటి కాన్వర్జేషన్ చేస్తున్నారు, పిల్లలతో ఎలా సంభాషిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ మేక్ ఇట్ 9. మీ పిల్లలతో రోజు ఖచ్చితంగా ఈ 3 విషయాల్లో 9 కనుక మీరు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే పిల్లలతో మీ బాండింగ్ చాలా బాగుంటుందండి. దిస్ ఇస్ ద బెస్ట్ ఫార్ములా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒకవేళ మీ పిల్లలకి సంబంధించి, అడల్ట్కి సంబంధించి ఏ కౌన్సిలింగ్ రిక్వైర్మెంట్ ఉన్నా ఈ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మన కౌన్సిలింగ్ సెంటర్లో ఎక్స్పర్ట్ టీం అందరూ అక్కడ ఉన్నారు. మీకు ఏ రిలేటెడ్ ప్రాబ్లం అయినా సరే, ఆటిజం కానీ, ADHD కానీ, పిల్లలతో కానీ, లేకుంటే పేరెంటింగ్లో కానీ ఏ విషయాలు ఉన్నా కూడా మన టీమ్ ఆఫ్ సైకాలజిస్ట్ అందరూ మీకు హెల్ప్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.